గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి అనుగ్రహంతో లోకక్షేమార్థం తిరుమల తిరుపతి దేవస్థానములు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ వాల్మీకి రామాయణాంతర్గత శ్రీమద్ సుందరకాండ షోడశ దిన దీక్షాత్మక పారాయణలో శ్రీవారి అనుగ్రహంతో ఈ రోజున 10వ రోజులో ప్రవేశించాం. పారాయణంతా కూడా తిరుమల శ్రీ వసంత మంటపంలో 16 మంది పండితులు వైభవంగా నిర్వహిస్తున్నారు. పారాయణాంగభూతమైనటువంటి మూలమంత్రానుష్ఠానములు, స్నపన తిరుమంజనం, సాత్తుమర, హవనం ఇత్యాది మహానుష్ఠానములన్నీ కూడాను ధర్మగిరి శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో జరుగుతూ ఉన్నాయి. ప్రతిరోజు ఆజ్య పూర్ణాహుతితో ఈ కార్యక్రమం పరిపూర్ణమవుతోంది. మహాపూర్ణాహుతి డిసెంబర్ 13వ తేదీన జరుగుతుంది. ఆ రోజున 16వ రోజు షోడశ దిన దీక్ష ఆ రోజుతో పరిపూర్ణమవుతుంది. ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో శ్రీమద్ సుందరకాండలో 38వ సర్గ నుంచి 42వ సర్గ వరకు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మహామంత్రాత్మకములైనటువంటి శ్లోకములన్నీ కూడాను పారాయణ చేయటం, ఆ శ్లోకములకు స్వాహాకారాన్ని అందించి, అంటే ఓం శ్రీం రామ్ రామాయ నమస్వాహ అనేటటువంటి మహామంత్రములతో చక్కగా హవనం చేయటం అంతా కూడా జరిగింది. ఈరోజు జరిగినటువంటి పారాయణలో అద్భుతమైనటువంటి మంత్రములన్నీ కూడా ఉన్నాయి. అమ్మవారు సాక్షాత్తు ఆంజనేయ స్వామితో అంటుంది, త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్ యత్రమాస్థాయ దుఃఖక్షయకరో భవ అని అంటుంది. ఈ యొక్క శ్లోకం 2 సార్లు, ఈ వాక్యాన్ని 2 సార్లు అమ్మవారు ఆంజనేయ స్వామితో అంటుంది 38వ సర్గ 39వ సర్గల్లో. ఈ శ్లోకాన్ని పఠిస్తేనే చాలు సమస్త కార్యములు కూడా సిద్ధిస్తాయి, ఏ విధమైనటువంటి ఇబ్బందులు కూడా ఉండవని మనకు పెద్దలందరూ కూడా అనుగ్రహించారు. ధర్మస్వరూపాన్ని మీరందరూ కూడా శరణు వేడండి, తద్వారా మాత్రమే మీరు బాగుపడతారు అనేటువంటి విషయాన్ని, సందేశాన్ని వారికి అందించి ఆంజనేయ స్వామి వారు అలాగే ఆ 80,000 మందిని ఒకే ఒక్క దెబ్బతో వారందరినీ కూడా సంహరించారు. అమ్మవారికి నమస్కారం చేశారు. ఈ వృత్తాంతంతో కూడినటువంటి సర్గలన్నీ కూడాను ఈ రోజున పారాయణ చేయటం, హవనం చేయటం జరిగింది. ఇటువంటి జయమంత్రాన్ని పఠించటం ద్వారా భారతదేశానికి కానీ ప్రపంచాన్ని కానీ అధర్మాత్మలు ఎవరు కూడా ఉండకుండా, తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా అధర్మాత్మలు ఎవరు ఉండకుండా అందరూ కూడా ధర్మాత్మలుగా ఉండి ధర్మాన్ని ఆచరిస్తూ శ్రీవారి యొక్క అనుగ్రహం, రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహంతో అందరూ క్షేమంగా ఉండాలి అని మనం అందరం కూడా ప్రార్థన చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఓం తద్విష్ణు పరమం తదగంధపసంతి సూరయా దివే భజక్షురాతతం తద్విప్రాసో విపన్యవాజాగ్రవాగం దస్సమిందతే విష్ణోర్య పరమం పదం శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్దినా శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనోజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే రూపాయ పుణ్యలోకాయ మంగళం లక్ష్మీధరాక్షాంగసాక్షాస్తి వత్సవక్షజే హే మంగళాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం అస్తు శ్రీస్తరస్తోరి వాసనావాసితోకే శ్రీహద్దిగినాథాయ దేవరాజాయ మంగళం కమలాభుజహస్తోరి వర్ధమాంగితోక్షజే యాదవాయ సంపత్పత్రాయ మంగళం ఏయాదనివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్రా ప్రాణనాథాయ శ్రీజగన్నాథాయ మంగళం బంధురధిష్ఠనే గోదాయ నిత్యమంగళం శ్రీనగర్యా మహాపుర్యా తామ్రపర్ముత్త
सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात् स भूमिन् विश्वतो वृत्वा अत्यतिष्ठद्दशाङ्गुलम् पुरुष एवेदगुं सर्वम् यद्भूतं यच्च भव्यम् उदामृतत्वस्येषाणः यदन्नेनातिरोहति एतावानस्य महिमा अतोऽध्यायागश्च पुरुषः पादोऽस्य विश्वभूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादूर्ध्व उदैः पुरुषः पादोऽस्येह भवात् पुनः ततो विश्वं व्यक्रामत् शासनानशने अभि तस्माद्विराडजायत विराजो अधिपुरुषः सजातो अत्यरिच्यत पश्चाद्भूमिमतो पुरः यत्पुरुषेण हविषा देवा यज्ञमतन्वता वसन्तो अस्यासीदाज्यम् ग्रीष्म यद्मः शरद्धविः सप्तास्यासन्परिधयः त्रिसप्तसमिधकृताः देवायत्यज्ञं दन्वाणाः अबध्नन् पुरुषं पशुम् तं यज्ञं बर्हिषि प्रोक्षन् पुरुषं जातमग्रतः तेन देवाय जनता साध्यारुषयश्च ये तस्मात् यज्ञात् सर्वहुतः संहृतं वृषदाज्यम् पशुगुस्तागुश्चक्रे वायव्यान् अरण्यान् ग्राम्याश्च ये तस्माद् यज्ञात् सर्वहुतः रजस्सामानि जग्निरे छन्दागुंसि जग्निरे तस्मात् यजुस्तस्मादजायत तस्मादश्व अजायन्त ये केच भयादतः गावो हजग्निरे तस्मात् जात अजावयः यत्पुरुषं यदधुः कथ
तिधाव्यकल्पयन् व्यङ्गिमस्य कौ बाहु कावूरुपादावुच्येते ब्राह्मणोऽस्य मुखमासीत् बाहुराजन्यः कृतः ऊरु तदस्य यद्वैश्यः पद्भ्यागुं शूद्रो अजायत चन्द्रमा मनसो जातः चक्षुः सूर्यो अजायत मुखादिन्द्र ॐ सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात् स भूमिं विश्वतो वृत्वा अत्यतिष्ठद्दशाङ्गुलम् पुरुष एवेदगुं सर्वम् यद्भूतं यच्च भव्यम् उदामृतत्वस्येधानः यदन्नेनातिरोहति एतावानस्य महिमा अतो ज्यायागश्च पुरुषः पादोऽस्य विश्वभूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादूर्ध्व उदय पुरुषः पादोऽस्येह भवात् पुनः ततो विश्वं व्यक्रामत् शासनानशने अभि तस्माद्विराडजायत विराजो अधिपुरुषः सजातो अत्यरिच्यत पश्चाद्भूमिमतो पुरः यत्पुरुषेण हविषा देवा यज्ञमतन्वत वसन्तो अस्यासीदाज्यम् सर्वस्तोमोतिरात्र उत्तममहर्भवति सर्वस्य ते सर्वस्य जित्ते सर्वमेव तेन नोति सर्वं जयति तद्विप्रातो विमन्यवो जाग्रुवागुं सस्य बिन्धते विष्णोर्यत्परमं पदम् श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनाम् श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् मङ्गलं कौशलेन्द्राय महनीय गुणात्मने
हनुमत् सीता लक्ष्मण भरत शत्रुघ्न परिवार समेत श्री रामचंद्र परब्रह्मणे नमः। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रीवेङ्कटाचलाधीशं श्रियाध्यासितवक्षसं श्रितचेतनमन्दारं श्रीनिवासमहं भजे। अथ संकल्पः श्रीमदादिवराह क्षेत्रे विराजमानस्य अखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रीपद्मावती जानेः भगवतः श्रीवेङ्कटेश्वरस्वामिनः सन्निधौ धर्मविग्रहस्य श्रीरामचन्द्रप्रभोः पादसेवकस्य हनुमतः प्रसादेन अस्मिन् भुवने अतिशीघ्रमेव समस्त दुष्प्रभावकारक सर्वरोगोपशान्त्यर्थं सर्वेषाम् आस्तिकमहाजनानां सर्वविधसुस्थिरता सिद्ध्यर्थं भारतदेशस्य विद्यावित्तव्यापार देशरक्षणादिरङ्गेषु सर्वतोमुखाभिवृद्धिद्वारा श्रीरामराज्यस्य पुनर्व्यवस्थापनार्थम् अस्मिन् देशे शत्रुबाधानिवृत्त्यर्थं सर्वजनेषु सौमनस्य सादरभावनासिद्ध्यर्थं सनातनधर्माभिधानस्य हैन्दवधर्मस्य परिरक्षणार्थं भारतवर्षस्य अभिवृद्धौ निमग्नानां सर्वेषां सकुटुम्बानाम् आयुरारोग्यैश्वर्य सद्बुद्धित्यादि सर्वशुभफलप्राप्त्यर्थं सकलसत्कार्यसिद्ध्यर्थं गोहिंसानिवृत्तिपूर्वक गोसंरक्षणार्थं च श्रीरामचन्द्ररूपान्तरस्य श्रीमद्वेङ्कटेश्वर परब्रह्मणः श्रीमदाञ्जनेयस्य च परिपूर्ण अनुग्रहसिद्ध्यर्थं दशमदिने श्रीमद्वाल्मीकिरामायणान्तर्गत सुन्दरकाण्डे 38 सर्गतः 42 सर्गपर्यन्तं श्लोकपारायणपूर्वकं मूलमन्त्रहवनम् अन्योन्यसाहाय्येन आचार्यमुखेन करिष्यामहे। श्रीरामप्रार्थना। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः। ॐ श्रीं राम रामाय नमः स्वाहा। आञ्जनेय प्रार्थना। गोष्पदीकृतवाराशिं मशकीकृतराक्षसम् रामाय नमः मालारत्नं वन्दे निरात्मजम्। ॐ
ఓం శ్రీం రాం రామాయ నమః స్వాహా శ్రీ వాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుష్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం ఓం శ్రీం రాం రామాయ నమః స్వాహా హనుమతే నమః అథ శ్రీమద్రామాయణే ఆదికావ్యే సుందరకాండే ఏకచత్వారింశः సర్గः శ్రీం రాం రామాయ నమః స్వాహా భద్రమహేశ్వాస రఘువీర నృపోత్తమ భూతశాస్యాంతకాస్మాకం రక్షాం దేహి శ్రియం చ తే ఓం శ్రీం రాం రామాయ నమః స్వాహా ప్రశస్తాభిః గణేశం పూజితస్తయా తస్మాదేశాదపక్రమ్య చింతయామాస వానరః ఓం శ్రీం రాం రామాయ నమః స్వాహా ప్రశస్తాభిః గణేశం పూజితస్తయా తస్మాదేశాదపక్రమ్య చింతయామాస వానరః ఓం శ్రీం రాం రామాయ నమః స్వాహా అల్పశేషమిదం కార్యం దృష్టేయమసిదేక్షణ త్రీనుపాయానతిక్రమ్య చతుర్దశ దుష్యతే ఓం శ్రీం రాం రామాయ నమః స్వాహా సామరక్షస్సు గుణాయ కల్పతే న దానవర్ధోపజితేషు యుజ్యతే న భేదసాధ్యాపరదర్పితా జనాః పరాక్రమస్తేవ మే హరోచతే ఓం శ్రీం రాం రామాయ నమః స్వాహా అదాస్య కార్యస్య పరాక్రమాదృతే నిశ్చయః కశ్చిదిహోపపద్యతే హత ప్రవీరా హిరణే హిరాక్షసాః కథం జదేయుర్వ్యతిహాద్యమార్దవం ఓం శ్రీం రాం రామాయ నమః స్వాహా ఆర్యే కర్మణి నిర్దిష్టే యో బహూన్యపి సాధయేత్ పూర్వకార్యా విరోధేన సకార్యం కర్తుమర్హసి ఓం శ్రీం రాం రామాయ నమః స్వాహా ఏకసాధకో హేతుః స్వల్పస్యాపి ఇహ కర్మణః యోగ్యర్థం బహుళా వేద సమర్థార్థ సాధనే ఓం శ్రీం రాం రామాయ నమః స్వాహా ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ఓం శ్రీం రాం రామాయ నమః స్వాహా ఫలశ్రుతిః బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయతమరోజితా అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ప్రణాద్ భవేత్ ఓం శ్రీం రాం రామాయ నమః స్వాహా శ్రీ హనుమతే నమః దక్షిణా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే ఓం శ్రీం రాం రామాయ నమః స్వాహా భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి ఓం శ్రీం రాం రామాయ నమః స్వాహా మంగళం శ్రీకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఓం శ్రీం రాం రామాయ నమః స్వాహా మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం ఓం శ్రీం రాం రామాయ నమః స్వాహా ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షడ్ సప్త అష్ట
अष्टौ नव दश एकादश द्वादश सप्तते अग्ने सविदस्तजग्वा सर्वय यस्तधाम प्रियाणि सप्तधा यजन्ते सप्तयोनिरावृणस्वाघृतेन इदं विष्णुर्विचक्रमे त्रेधा निदने पदम् सपोणवस्य भागं सुरे स्वाहा परमात्मने नमो वसोद्धारान् जहोति वसोर्मेधारा सचति वा एषा हूयते घृतस्य वा येन मेषाधारामुष्मिन् लोके बिन्वमानोपतिष्ठदाज्येन जोतिते जोपाज्यन्ते जोपसोद्धारादे सदैवास्मै देववरुन्धे लोकामावैव सोत्तराकार्येव वरुन्धे मुहूर्तस्य मुहूर्त अस्तु सुप्रतिष्ठितमस्तु कर्मणा बलमन्त्रेण कुण्डात् बहिः परिषिच्य ओं तं नमः प्राय लोहितवर्णाय दुर्गाय स्वाहा बलाय कवचाय हं ओं तं नमः प्राय लोहितवर्णाय स्पर्शमात्रात्मने इति स्पर्शफलं भगवते निवेदये संसिञ्चन् नमस्ते गार्हपत्याय नमस्ते दक्षिणाग्नये नमः महादेव्यै नमो नमः खण्डद्वयोपपाद्याय कर्म ब्रह्मस्वरूपिणे वर्गरूपाय यज्ञेशाय नमो नमः साच्युत गोविन्द माधवानन्द केशव विष्णु श्रीकेशव वासुदेव नमोऽस्तुते आद्यन्तु पूर्णान्तं हवनं यन्मया कृतं द्रव्यहीनं क्रियाहीनं मन्त्रहीनं तत्सर्वं क्षम्यतां देवधीनमात्मसात् कुरु चक्रधरं देवं किरीटादिविभूषितम् अन्यमण्डलमध्यस्थं ध्यायेत् यज्ञपतिं हरिं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रभृते स्वभावात् करोमि यज्ञः सकलं परस्मै नारायणाय समर्पयामि श्रीरामचन्द्रार्पणमस्तु परमं परगं सदा पश्यन्ति सूरयः दिवि चक्षुरादतम् तद्विप्रासो विभन्यवोजा ग्रवागो सस्समिन्दते विष्णोर्यः परमं पदं कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनावेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं मङ्गलं कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनोजाय सार्वभौमाय मङ्गलं वेदान्तवेद्याय मेघश्यामलमूर्तये मोहनरूपाय पुण्यश्लोकाय मङ्गलं लक्ष्मीकरणलाक्षाङ्गसाक्षात् श्रीवत्सवक्षदे मङ्गलाय सर्वेषां श्रीरङ्गेशाय मङ्गलम् अस्वस्ति स्तनकस्तूरी वासनात् वासितो रसे सकलदायास्तु मङ्गलम् ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि गोविन्द हरि गोविन्द गोविन्द हरि गोविन्द ॐ नमो